ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ ఆర్బి సుధా. ఇప్పుడు కొత్త సంవత్సరం కూడా వచ్చేసింది. విశ్వవసునామ సంవత్సరం. అందరూ బాగా ఉగాది జరుపుకుంటున్నారు అని ఆశిస్తున్నాను. ఎప్పుడులాగే మనం ఇప్పుడు మీ ముందుకు వచ్చేసాము. ఏప్రిల్ మాస ఫలితాలు అంటే రాశి ఫలితాలు 12 రాసుల వారికి ఏప్రిల్ నెల ఎలా ఉంటుందో చూడబోతున్నాం అన్నమాట. ఒక్కొక్క రాశికి విడివిడిగా మాట్లాడుకున్నాం. దానికన్నా ముందు మనం ఎప్పుడు గ్రహస్థితి అంటే గోచారం మాట్లాడుకోవడం ముందు నుంచి ఉన్న ఆన్మైతే. అంటే గోచారం పట్టే కదా మనం అన్ని రాశి ఫలితాలు అనేది చెప్పుకోవడం జరుగుతుంది. సో ఎక్కడెక్కడ ఏ ప్లానెట్స్ ఉన్నాయో చూద్దాము, గ్రహాలు ఎలా మూవ్ అయ్యాయో చూద్దాం. మనకి తెలిసింది కూడా, మనకి ఏంటి సోలార్ ఎక్లిప్స్ కూడా అయిపోయింది. అలాగే ఉగాది అంటే ఏంటి విశ్వవసునామ సంవత్సరం కూడా మొదలైంది. ఎప్పుడు మార్చ్ 30ని. అలాగే మనం చూసాము అంటే మార్చ్ 29 అంటే మార్చ్ ఎండ్కి శని ఏమో మీనానికి మూవ్ అయ్యారు. అలాగే మీనంలోనే మనకేంటంటే మెర్కురీ అంటే బుధుడు, అలాగే మనకి శుక్రుడు కూడా ఉన్నారనమాట. మనకి సన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్, ఆయన ఏప్రిల్ 14కి మనకి దీనికి వెళ్తున్నారు అంటే మేషానికి వెళ్తున్నారనమాట. అలాగే ఇంకోటి మేజర్ మూమెంట్ ఏంటంటే మనకి కుజుడేమో నీచ పడుతున్నారు ఏప్రిల్ 3న. ఎక్కడికి వెళ్తున్నారు? కర్కాటక రాశికి వెళ్తున్నారు అనమాట. ఇంకో మేజర్ గ్రహం అంటే జూపిటర్ ఎక్కడున్నారు? ఆయన వృషభంలో ఉన్నారు. ఈ నెలంతా ఇక్కడే ఉంటారనమాట. అలాగే మనం చూసాము అంటే బోత్ ప్లానెట్స్ అంటే మెర్కురీ కానీ బుధుడు కానీ అలాగే శుక్రుడు కానీ రెండు ఏంటంటే రిట్రోగ్రేషన్లో ఉన్నాయి. అవి రెండు కూడా ఈ నెలలోనే డైరెక్ట్ అవుతున్నాయి అన్నమాట. సో మనం చూసాము అంటే మీనంలోనే ఈ రెండు కూడా ఉంటున్నాయి అన్నమాట ఈ నెలంతాను. అంటే ఎప్పుడు డైరెక్ట్ అవుతున్నాయో చూద్దాము. మనకి ఏమో మెర్కురీ ఏమో 7th ఏప్రిల్కి డైరెక్ట్ అవుతున్నారు. అలాగే శుక్రుడేమో 13th ఏప్రిల్కి డైరెక్ట్ అవుతున్నారు అనమాట. సో శుక్రుడేమో ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చ స్థితిలో ఉన్నారు. మెర్కురీ బుధుడేమో నీచ స్థితిలో ఉన్నారు అనమాట. మీనంలోనే ఉన్నారు. సన్ కూడా ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ మీనంలో ఉన్నారు. 14థ్కి మూవ్ అవుతున్నారు మనకి మేషానికి. అలాగే మనం ఏంటంటే రాహు కేతువులు ఎక్కడున్నారు? రాహు ఏమో మనకి మీనంలోనే ఉన్నారు. కేతు కూడా మనకి ఏంటంటే కన్యలోనే ఉన్నారనమాట. సో ఇది గ్రహస్థితి మనకి ఈ నెల అంతాను. సో మేలోనే మనకి రాహుకేతు మూమెంట్ కూడా ఉందన్నమాట. సో జనరల్గా ఎప్పుడు మనం చెప్పుకునేది ఏంటంటే ఏల్నాటి శని అనేది చాలామంది భయపడుతూ ఉంటారు. ఏల్నాటి శని ప్రభావం అనేది అందరికీ ఉంటుంది, కానీ వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఏల్నాటి శనిలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, బిజినెస్లో పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఏంటంటే దాంపత్య జీవితంలో అనుకూల పరిస్థితి తెచ్చుకున్న వాళ్ళు బోళ్ళంత మంది ఉన్నారనమాట. అంటే ఏదైనా నేను అందుకనే ముందు నుంచి చెప్పేది వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది. మనం మాట్లాడుకునేది అంటే జనరల్ అనమాట. ఎందుకంటే చాలామంది భయ ఆందోళన పడుతూ ఉంటారు. ఎవరో చెప్పేశారు అని కాకుండాను మీ వ్యక్తిగత జాతకం పరిశీలించుకుంటే పరిస్థితి గ్రహస్థితి ఎలా ఉందో చూసి, అలాగే పీరియడ్ ఎలా ఉందో చూసి చెప్పడం అనేది జరుగుతుంది, ప్రెడిక్షన్స్. సో దేనికి భయపడవలసిన అవసరం అంటూ ఏం లేదు. అన్నిటికీ మనం ఏంటంటే పరిహారం చేసుకోవడం, ఒకటి అవుతోంది అంటే పరిహారం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఎవరెవరికి ఏలినాటి శని ఉందో మనం ఇప్పుడు చూద్దాము. మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని అనేది స్టార్ట్ అయింది ఈ సంవత్సరంలో. అంటే మనం ఉగాది తర్వాత ఇప్పుడే మళ్ళీ కలుస్తున్నాం కనుక ఈ సంవత్సరం అది ఫస్ట్ నెల. అలాగే ఏంటంటే మనకి కుంభానికి లాస్ట్ ఘట్టం, అలాగే మీనానికి రెండో ఘట్టంలో ఉంది. మనం ఎప్పుడు జనరల్ పరిహారాలు మాట్లాడుకోవడం ఆన్మైతి. సో జనరల్గా ఎప్పుడైనా సరే పాజిటివ్ దిశగా వెళ్ళడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటంటే ఎప్పుడైనా మనం చెప్పేది నెగటివ్లో పాజిటివ్ చూడాలి తప్పక అని చెప్తూ ఉంటాం. అంటే కష్టం అనేది అందరికీ ఉంటుంది, లైఫ్ అంటేనే ఎత్తు తగ్గులు. సో ఎప్పుడు కష్టం వచ్చింది అని కుంగిపోకుండా ముందుకు సాగడమే లైఫ్ అన్నమాట. సో దానికి పరిహారాలు అనేవి బాగా హెల్ప్ చేస్తాయి. సో జనరల్ పరిహారాలు ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే నవగ్రహ స్తోత్రాలు చదువుకోమంటాం. అలాగే నవగ్రహ జపం కానీ లేకపోతే హోమం కానీ చేయడం అనేది ఉత్తమం అన్నమాట. అది లేని పక్షాన్ని, ఎందుకంటే ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ మళ్ళా మనకి రాహు మూమెంటు కేతు మూమెంటు మనకి మేలో జరగబోతోంది. కొంచెం డిఫికల్ట్ మూమెంట్. అదేంటంటే మనకి కుంభానికి అలాగే ఏంటంటే సింహానికి వెళ్తున్నారు. కేతు సింహానికి, రాహు ఏమో కుంభానికి వస్తున్నారు. అలాగే ఏంటంటే జూపిటర్ మూమెంట్ కూడా ఉంది, అలాగే మార్స్ మూమెంట్ కూడా ఉన్నాయి అన్నమాట. సో మేజర్ మూమెంట్స్ కూడా ఉన్నాయి కనుక
ఎప్పటికైనా నవగ్రహాలకి చేయమని మనం చెప్తాం. సన్ మనకి తెలుసు ఒక్కొక్క రాశికి 30 రోజులు ఉంటారనమాట ఒక్కొక్క రాశిలోను. అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు బుధుడు అలాగే శుక్రుడు మూమెంట్స్ కూడా మనకి నెక్స్ట్ మంత్ ఉన్నాయి. సో మేజర్ గ్రహాలన్నీ మూవ్ అవుతున్నాయి కనుక తప్పక జనరల్గా నవగ్రహాలకి చేసుకోమని చెప్పడం అనేది జరుగుతోంది. ఏదైనా సరే మళ్ళా నేను చెప్తున్నాను ఏంటంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అలాగే శక్తి పూజలు చేసే వాళ్ళకి కానీ, లేకపోతే నిత్య పూజలు చేసే వాళ్ళకి కానీ, లేకపోతే ఒక గురువుని ఆశ్రయించే వాళ్ళకి కానీ తప్పక పాజిటివ్ దిశగా నడవడం అనేది జరుగుతుందన్నమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే మనం చెప్పేదంతా ఏంటి, మంచి మాటలు చెప్తున్నాం, మంచికి చెప్తున్నాం. సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఎప్పటికైనా మీరు పెంచుకుంటే కనుక, బ్యాంక్ బ్యాలెన్స్ అంటే అందరికీ తెలుసు, ఎప్పుడైనా తీసుకోవచ్చు దాంట్లోంచి అనేది మన బ్యాంక్ బ్యాలెన్స్ అనేది. సో పాజిటివ్ బ్యాంక్ బ్యాలెన్స్ గ్రో చేసాము అంటే కనుక ఎప్పటికైనా నెగటివ్ అంటే కొన్ని కష్టాలు వచ్చినప్పటికి కూడా సమంగా అయిపోతుంది. అంటే పాజిటివిటీ అనేది మనకు కనిపిస్తుంది అండ్ ఈజీగా ఉంటుంది. అంటే లైఫ్ ఏంటంటే సుఖంగా గడుస్తుంది అనమాట. అందుకోసం మనం ఎప్పటికైనా సరే పరిహారాలు చేయమని చెప్తూ ఉంటాము. సో నెక్స్ట్ మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది ద్వాదశ రాశుల గురించి. ఏప్రిల్ నెల 2025 ఎలా ఉందో చూద్దాం. తులారాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయి అన్నమాట. అటు మనం చూసామనంటే ప్లానెటరీ పొజిషన్స్ అంత అనుకూల పరిస్థితి లేదు. సో ఏప్రిల్లో కొంతవరకు వాళ్ళు చేసే పనిలో, కెరియర్లో వాళ్ళకి వాళ్ళు అనుకున్నది సాధించలేకపోతారు. శ్రమ అనేది అంటే బాధ్యతలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. మనం చూసామంటే లక్ అనేది కొంచెం తక్కువ ఉంది. అలాగే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అనేది కూడా కొంచెం దిగజారడం అంటే ఏంటి, ఖర్చులు అనేది ఎక్స్ట్రీమ్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. వీళ్ళకు కూడా ఏంటంటే స్పిరిచువాలిటీ అనేది చాలా డెవలప్ అయి ఉంటుంది. అలాగే 12th హౌస్లో కేతు ఉన్నారు కనుక తప్పక వీళ్ళు ధర్మక్షేత్రాలు కానీ, పుణ్యక్షేత్రాలు కానీ సందర్శించడం అనేది తప్పక జరుగుతుంది. అలాగే ఏంటంటే పుణ్యకార్యాలకి వీళ్ళు విరాళాలు ఇవ్వడం కానీ, లేకపోతే పాల్గొనడం కానీ, చురుగ్గా పాల్గొనడం కానీ, ఒక గురువు కింద వెళ్ళడం కానీ జరగడం అనేది కనిపిస్తోంది. ఏప్రిల్ నెల అంతా ఏంటంటే వీళ్ళకి కొంతవరకు శ్రమపడే ఒక నెల కింద పరిగణించవచ్చు అన్నమాట. అలాగే మనం చూసాము అంటే ఈ రాశికి అధిపతి 6th హౌస్లో మనకి ఎగ్జాల్టేషన్ ఉచ్చ స్థితిలో ఉన్నారు. అలాగే 12th లార్డ్తో కూడానే ఉన్నారు కనుక టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఫారిన్లో సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళకి తప్పక వాళ్ళు అనుకున్నది సాధిస్తారు, వెళ్ళి సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఖర్చులు మాత్రం చాలా ఉన్నాయి. ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకి కూడా ఖర్చు పెట్టి సెటిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఈ నెలంతా కనిపిస్తోంది అనమాట. పై చదువులకు వెళ్ళే వాళ్ళకి మాత్రం చాలా మంచి ఒక నెల కింద పరిగణించవచ్చు, ఎస్పెషలీ ఈ రాశిలో ఉన్న వాళ్ళకి. అలాగే ఇండివిజువల్ కన్సల్టెంట్స్ కానీ, లేకపోతే ఇప్పుడు లాయర్స్ ఉంటారు చాలామంది. దీంట్లో మనకి తెలుసు కదా, తులా అంటేనే మనకి ఫైన్ సెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ ఉన్న ఒక పీపుల్ అన్నమాట. వీళ్ళందరికీ మాత్రం చాలా బాగుంటుంది. చాలా ఎక్కువ వీళ్ళకి రాబడి వచ్చే ఒక ఛాన్స్ కింద మనం తీసుకోవచ్చు. అందుకని డబ్బు వచ్చేస్తుందని చెప్పట్లే, అదొక ఛాన్స్ కింద చెప్తున్నాను. అంటే ఏంటి, దాంట్లో ముందుకు సాగడం అనేది జరుగుతుందన్నమాట. సేవింగ్ మాత్రం కొంచెం తక్కువే ఈ నెల. అలాగే హెల్త్ రీత్యా కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ అనేవి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఈ నెలంతా జాగ్రత్తగా ఉండవలసిన ఒక నెల కింద పరిగణించవచ్చు. అలాగే దాంపత్య జీవితంలో కూడా కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ నెలకొంటుంది. మనం చూసాము అంటే ఇప్పుడు సన్ ఎగ్జాల్టేషన్కి వచ్చిన తర్వాత అంటే 7th హౌస్లో మేషంలో ఎగ్జాల్టేషన్కి వస్తున్నారు. 11th లార్డ్ ఎగ్జాల్టేషన్కి వచ్చినప్పుడు వీళ్ళకి చాలా బాగుంటుంది. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పచ్చు. అలాగే కొత్తగా లైఫ్ పార్ట్నర్ కావాలి, లేకపోతే లవ్ రిలేషన్షిప్లోకి ఎంటర్ అవుతున్నాం అనే వాళ్ళందరికీ సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ చాలా బాగుంది. లాభాలు చేకూరే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఎక్కువ చేసే, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసే దిశ కింద అంటే ఏంటంటే సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ బాగుంటుంది అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. తప్పక ఏంటంటే ఇవన్నీ మీకు సాఫీగా జరగాలి, ఈ మంత్ అంతా బాగుండాలి, హ్యాపీగా ఉండాలి అంటే పరిహారాలు చేయవలసిందే. పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక ఆదిత్య హృదయం చదువుకోవడం, అలాగే ఏంటంటే సన్కి అర్ఘ్యం ఇవ్వడం, బెల్లంతో కానీ, లేకపోతే అరటిపళ్ళు, నేను ఇందాక నుంచి చెప్తున్నాను, అరటిపళ్ళు ఇవ్వడం కానీ, సండే బెల్లంతో ఏదైనా సరే ఒక భక్ష్యాన్ని చేసి
పిల్లలకి పెట్టడం అనేది, ఆ రోజు పిల్లల్ని పిలిచి పెట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ రాశికి అధిపతి ఎక్సాల్టేషన్‌లో ఉన్నారు. సో, తప్పక పైకొచ్చే ఛాన్సెస్ కూడా మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్. అంటే ఏంటి, సపోర్ట్ అనేది, సపోర్ట్ సిస్టమ్ ఎస్పెషలీ ఇప్పుడు బాసెస్ గానీ, సూపర్ బాసెస్ గానీ మన్నన పొందడం అనేది మనకి సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ తులారాశి వాళ్ళకి కనిపిస్తోందనమాట. సో, మిశ్రమ ఫలితాలు అనే చెప్పడం జరుగుతోంది.